40 రోజుల ఉపవాసము, మట్టల ఆదివారము, శుభ శుక్రవారము, ఈస్టరు, సమాధుల పండగ, క్రిస్మస్, 8వది పాత నిబంధన పండుగలను క్రైస్తవులపై విధించడం. ఇవన్నీ పెట్టేశాడు. మిగతా వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, కానీ క్రీస్తు సంఘం వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా భస్మ బుధవారం పాటించారా? పాటించేది ఎవరు? క్రీస్తు సంఘం వారు ఎక్కడైనా 40 రోజుల ఉపవాస దినాల్ని ప్రకటించారా? ఆచరించేవారు ఎవరు? మట్టల ఆదివారం క్రీస్తు సంఘం వాళ్ళు ఎప్పుడైనా మట్టలు పట్టుకొని ఆదివారం నాడు తిరిగారా? ఇవన్నీ మనం చూసాము. ఎవరు స్థాపించారు, ఎవరు ప్రారంభించారు, ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, వాళ్ళ ఉద్దేశం ఏంది అనేది ఇవన్నీ మనము గురువారం రోజు ధ్యానించాము. సమాధుల పండగ క్రీస్తు సంఘం వాళ్ళు సమాధుల కాడికి పోయి సమాధులు గడిగి తోమి తూడ్చి క్యాండిల్ వెలిగించి చేసిన సందర్భాలు ఉన్నాయా? క్రిస్మస్ పండగ, మరొకటి గుడ్ ఫ్రైడే. ఇవే వీటిలో కొంచెం ఆలోచించాలని చెప్పిన. కానీ పండగ చేస్తారా? క్రీస్తు సంఘం వాళ్ళు క్రిస్మస్ పండగ చేస్తారా? అది స్థాపించింది ఎవరు? ఆర్సీఎం వాళ్ళే కదా. గుడ్ ఫ్రైడే ఇది ఈ ఉద్దేశాన్ని వెలికి తీసిన వారు ఎవరు? ఆర్సీఎం వాళ్ళే కదా. సరే, ఆర్సీఎం వాళ్ళే కానీ ఇంకెవరే కానీ ఎవరే కానీ బైబిల్లో అయితే లేదు, క్రిస్మస్ అని లేదు, గుడ్ ఫ్రైడే అని లేదు. అవునా? ఇప్పుడు ఇవన్నీ పాటించేటటువంటి క్రీస్తు సంఘం వాడు గుడ్ ఫ్రైడే నాడు సర్వీస్ ఉంటది, కూడుకుందాము, వాక్యమును పరిశీలన చేద్దాము, మనకున్న సమయం ఏం చేస్తావు? గుడ్ ఫ్రైడే రోజు నువ్వు ఇంట్లోండి ఏం చేస్తావు, నేను ఇంట్లో ఏం చేస్తావు? ప్రభుత్వ సెలవులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు ఏం చేస్తారు? ఆ రోజు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారా? క్రిస్మస్ రోజు పండగ అని చెప్పి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి విందు భోజనాలు అవి పెట్టి దాంతో సంతోషిస్తావా? దానికంటే దేవుని మందిర ఆవరణంలో ఆ యొక్క ఆహారం కంటే ఈ అక్షయ ఆహారం భుజిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది దేవుని సన్నిధి. మనం తాపత్రయపడుతుంది క్షయమైన ఆహారం కొరక, అక్షయమైన ఆహారం కొరక. ఇప్పుడు కూడుకున్న వాడు వాళ్ళు ఒకటే అయిపోతారు. ఇవన్నీ పాటించినటువంటి నాకు ఇవన్నీ పెట్టినట్టు ఇప్పుడు నేనేం చేస్తున్నట్టు ఇవన్నీ పాటిస్తాను.